హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శివ డిజిటల్ ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు బ్లాగింగ్‌ని ఎలా స్టార్ట్ చేయాలో మీకు చెప్పబోతున్నాను. బ్లాగ్ క్రియేట్ చేసి మీరు డిజిటల్ వరల్డ్‌లో ఆపర్చునిటీస్‌తో మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్లాగింగ్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ మీకు కొత్త కాదు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ వే టు ఎక్స్‌ప్రెస్ యువర్ థాట్స్, షేర్ నాలెడ్జ్ అండ్ ఈవెన్ ఎర్న్ మనీ అనేది ఎర్న్ చేయడం. ఓకే. చాలా మంది బ్లాగ్ స్టార్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సక్సెస్‌ని కూడా సంపాదిస్తున్నారు. మీకు కూడా అలానే సక్సెస్ అవ్వాలి అనంటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వబోతున్నాను ఈ బ్లాగింగ్ గురించి. ఈ వీడియోని నేను పార్ట్ 1, పార్ట్ 2గా డివైడ్ చేస్తున్నాను. ఈ పార్ట్ 1లో వచ్చేసి అసలు బ్లాగింగ్ అంటే ఏంటి? దానికి కావాల్సిన టాపిక్స్ ఏంటి? ఎలా చూజ్ చేసుకోవాలి అనేది ఈ పార్ట్ 1లో ఉంటుంది. పార్ట్ 2లో కంప్లీట్‌గా ప్రాక్టికల్‌గా మీరు డొమైన్ హోస్టింగ్ ఎలా పర్చేజ్ చేయాలి? వర్డ్‌ప్రెస్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? బ్లాగింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి? కంటెంట్ ఎక్కడి నుంచెల్లి తీసుకోవాలి? అనేది మీకు పార్ట్ 2 వీడియోలో కంప్లీట్‌గా చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియోని కూడా ఫుల్‌గా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. థాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఈ వీడియో చూస్తున్నందుకు. ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలి అనంటే, మీ నీచ్ అనేది మీరు సెలెక్ట్ జేసుకోవాలి. మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసే టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అనంటే, మీరు ఏదైతే టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారో, అది మిమ్మల్ని ఎక్కువ రోజులు బ్లాగింగ్ చేయడానికి తీసుకెళ్తుంది. యూజ్ అవుతుంది. బ్లాగింగ్ చేయడానికి. ఇన్‌స్పైర్ కూడా చేస్తుంది. తెలుగులో మీకిష్టమైన టాపిక్స్ లైక్ కుకింగ్, ట్రావెలింగ్, టెక్నాలజీ, ఫ్యాషన్, పర్సనల్ డెవలప్‌మెంట్ ఎక్సెట్రా. సో చాలా రకాల నీచెస్ అనేటివి ఉంటాయి. టాపిక్స్ అనేటివి ఉంటాయి. ఒక నీచ్ అనేది సెలెక్ట్ జేసుకోండి. మీకేదైతే ఇష్టమో దాన్ని బ్లైండ్‌గా మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. నీచ్ సెలెక్ట్ చేశాక దాని గురించి ఇన్ డెప్త్ రిసర్చ్ అనేది చేయండి. చాలా రిసర్చ్ అనేది చేయండి. ఆ రిసర్చ్ చేస్తే మీకొక ఐడియా అనేది వస్తుంది. కంటెంట్ ఎలా రాయాలి? ఎక్కడి నుంచి తీసుకోవాలి? దాన్ని రాయడం పైన మనకు ఐడియా అనేది వస్తుంది. ఆ తర్వాత ఏం జేయాలంటే, ఇప్పుడు మీ బ్లాగ్‌ని కంప్లీట్‌గా సెటప్ జేయాలి. అంటే ఫస్ట్ ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. అవేంటి అంటే వర్డ్‌ప్రెస్, బ్లాగర్ అని పాపులర్ బ్లాగ్ ప్లాట్‌ఫార్మ్స్ అనేటివి ఉంటాయి. నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటి అనంటే వర్డ్‌ప్రెస్. వర్డ్‌ప్రెస్సే ఎందుకు అనంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలానే హైలీ కస్టమైజబుల్ గూడా మనం చేసుకోవచ్చు. సో, ఇన్ని ఆప్షన్స్ అనేటివి వర్డ్‌ప్రెస్‌లో ఉంటాయి. కోడింగ్ లేకుండా గూడా మనము బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక డొమైన్ నేమ్ అండ్ ఒక హోస్టింగ్ సర్వర్‌ని మనము పర్చేస్ అనేది చేయాలి. డొమైన్ నేమ్ అంటే ఏంటి అనంటే, మనం ఏదైతే మన నేమ్ పైన గూగుల్‌లో టైప్ చేస్తామో అది డొమైన్ నేమ్. తర్వాత హోస్టింగ్ అంటే మన స్టోరేజ్ అంతా ఒక దగ్గర పెట్టాలి కాబట్టి దాన్ని హోస్టింగ్ ప్లేస్ అనేది అంటాం. సో, ఇవి 2 మనకి చాలా ఇంపార్టెంట్. దీనికోసం చాలా ప్లాట్‌ఫార్మ్స్ అనేటివి ఉన్నాయి. కానీ నేను పర్సనల్‌గా ప్రిఫర్ చేసేది, నేను ఎక్కువ వాడేది ఏంటి అంటే హోస్టింగర్. హోస్టింగర్‌లో చాలా ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే స్పీడ్ అనేది ఉంటుంది. మీకు ఒక్కసారి మీరు డొమైన్ హోస్టింగ్ పర్చేజ్ చేస్తే మీకు 100 వెబ్‌సైట్స్ అనేటివి దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్‌లో చాలా బెస్ట్ వాల్యూనిస్తుంది హోస్టింగర్ అనేది. ఒకవేళ మీరు హోస్టింగర్ తీసుకోవాలి అనుకుంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. మీరు గనక తీసుకోవాలి, ఇప్పుడే బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ లింక్‌ని క్లిక్ చేసి మీరు డొమైన్ అండ్ హోస్టింగ్‌ని పర్చేజ్ చేయండి. మీకు ఇలా పర్చేజ్ చేస్తే మీకు 1 ఇయర్ ఫ్రీ డొమైన్ రావడం జరుగుతుంది. 1 ఇయర్ ఫ్రీ డొమైన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. కంటెంట్ క్రియేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేసి మీ రీడర్స్‌కి యూజ్‌ఫుల్, ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ రెడీ చేసిస్తే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. కంటెంట్ క్రియేషన్ చేసిన తర్వాత ఎస్‌సిఓ అనేది చేయాలి. ఎస్‌సిఓ టెక్నిక్స్ అనేటివి మీకు తెలిసుండాలి. ఎస్‌సిఓ అంటే ఏం లేదండి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మీ బ్లాగ్‌కి ట్రాఫిక్ పెంచడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఎస్‌సిఓ అనేది మీ బ్లాగ్‌కి ట్రాఫిక్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత మనం ఏదైతే బ్లాగ్ రాసామో దాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఫస్టే మనము ఆన్ ద వే, ఆన్ ద స్పాట్‌లో మనకు ట్రాఫిక్ రావాలి అంటే రాదు. మనమే ఏం చేయాలి అనంటే మన బ్లాగ్స్‌ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. దాన్ని ప్రమోట్ చేయడానికి ఎలా అనంటే ఈజీగా వాట్సాప్‌లో స్టేటస్ పెట్టడం, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ పెట్టడం, లేదా వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం, వాళ్ళని ఇంకా ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్స్‌కి షేర్ చేయమనడం, ఇట్లా ప్రమోట్ అనేది చేసుకోవాలి.
ఇలా ప్రమోట్ చేసిన తర్వాత మీ కంటెంట్ మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతుంది. సో, మీ బ్లాగ్ నుండి మనీ అనేది ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. యాడ్స్ ద్వారా, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా లేదా స్పాన్సర్డ్ కంటెంట్ ద్వారా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్‌ని సేల్ చేసి, అలానే చాలా యాడ్స్ మనం బ్లాగ్స్ ఏవైతే చూస్తుంటామో, ఆ బ్లాగ్స్ పైన యాడ్స్ అనేది రన్ చేసి మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో, ఇలా మీకు స్టెప్ బై స్టెప్‌గా మీకు నచ్చిన మానిటైజేషన్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయండి. మనీ అనేది బ్లాగింగ్ ద్వారా ఎర్న్ చేయండి. ఓకే. ఇప్పుడు బ్లాగింగ్‌ని స్టార్ట్ చేయడానికి మీ దగ్గర స్టెప్ బై స్టెప్ మెథడ్ అనేది ఉంది. ఎలా స్టార్ట్ చేయాలి అనేది మీకొక ఐడియా అనేది వచ్చుంటుంది. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకు అనంటే తెలుగులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వబోతున్నాను క్లియర్‌గా. సో, థాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూస్తున్నందుకు. సో, మీకొకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ బాక్స్‌లో కామెంట్ అనేది చేయండి. నేను నెక్స్ట్ మళ్ళీ మీకు బ్లాగింగ్ ప్రాక్టికల్‌గా ఎలా స్టార్ట్ చేయాలి, కంప్లీట్‌గా మీకు ప్రాక్టికల్ వీడియో అనేది చేయబోతున్నాను నెక్స్ట్ వీడియోలో, పార్ట్ 2 వీడియోలో. సో, అప్పటిదాకా నా యొక్క ఛానెల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ వెరీ మచ్.